గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యేసుక్రీస్తు ప్రభు గొప్ప శోధనల మధ్య ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ తన శిష్యులతో చెప్పిన మాటను ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40-41 వచనాలు. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ ఆయనను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఈ మాటను మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు తెల్లవారితే ఘోరమైన శిలువ మరణము అనుభవించే ముందు ఆయన ప్రార్థనలో గడుపుతూ తన శిష్యులను కూడా ప్రార్థనలో ఉండమన్నాడు. ఆయన శిష్యులు ప్రార్థన యేసు ప్రభువుకి మేలుకరంగా ఉండడానికి కాదు, ఆయన శిష్యుల ప్రార్థన వారికి మేలుకరంగా ఉండడానికి. ఎందుకని? శోధన వచ్చింది యేసు ప్రభు మీద కానీ ఆయన శిష్యుల మీద కాదు. అయితే ఆ శోధన గడియలో వీరు అవిశ్వాసులై పారిపోకుండా విశ్వాసులై ధైర్యంగా నిలబడటానికి వీరికి ప్రార్థనా బలం కావాలి. అందరూ నిద్రపోయారు కనుక ఎవరూ కూడా ఆ యొక్క శోధన గడియలో నిలవలేకపోయారు. దానికి ముందే పేతురు చాలా పెద్ద పెద్ద మాటలు అంటాడు. ఎవరు విడిచిపెట్టినా నేనైతే నేను విడిచిపెట్టను ప్రభు అన్నాడు. అంత పెద్ద మాటలు అన్న పేతురే ఈయనెవరో కూడా నాకు తెలియదని చెప్పి ముమ్మారు బొంకినట్టుగా మనం చూస్తున్నాం. ప్రార్థన లేని జీవితం ఏమవుతుందండి? శోధన వచ్చినప్పుడు బలహీనం అయిపోతాం, పిరిగితనం మనలోనికి వస్తుంది. ఆ పరిస్థితుల్లో విశ్వాసము కోల్పోయి ఒక అవిశ్వాసుల వలె మనం ప్రవర్తించే ప్రమాదంలోనికి దిగజారిపోతాం. అందుకనే నీకు నాకు వాక్యం తెలిసినా, విశ్వాసం ఉన్నా, లేక సర్వాంగ కవచమని భక్తుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పినట్టుగా, రక్షణ ఉన్నా, విశ్వాసం ఉన్నా, వాక్యం ఉన్నా, నీతి ఉన్నా, సమాధానం ఉన్నా, అన్నీ ఉన్నా, ప్రార్థన లేకపోతే ఏమవుతుందండి? ఫుల్ యూనిఫామ్ వేసుకుని నిద్రపోతున్నాడు ఒక సైనికుడు, చేతిలో AK-47 ఉంది, ఇంకా రకరకాల బాంబులు ఉన్నాయి ఆయన దగ్గర, మంచి యూనిఫామ్తో ఉన్నాడు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు, కానీ నిద్రపోతున్నాడు. ఏమవుతుందండి? శత్రువు చేతిలో ఓడిపోతాడు. శత్రువు వచ్చి పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చినా సరే మేలుకోలేని స్థితిలో ఉన్నారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, నీకు అన్నీ ఉన్నా ప్రార్థన లేకపోతే అన్ని సామాగ్రి సమస్తమైనటువంటి వెపన్స్ని పెట్టుకుని నిద్రపోయేవాడు ఎలా ఉంటాడో, వాక్యం అంతా తెలిసి ప్రార్థనా జీవితం లేనివాడు అలా ఉంటాడు అనేది ఇక్కడ అర్థం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండాలట. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుందండి? మనల్ని మేల్కొల్పుతుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే, అన్ని విశ్వాసము వాక్యం అంతా తెలిసి కూడా ఆత్మీయంగా నిద్రపోకుండా మనల్ని మేలుకొలుపుతూ మెలకువగా ఉంటూ వచ్చే ప్రతి శోధనను జయించే విధంగా ప్రార్థన మనకి సహాయపడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడిచ్చిన వాక్యంలో ఒక గడియ అయినను మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అనే మాటను మనం తీసుకుంటే, గడియ అంటే గంట. ఇంగ్లీష్ బైబిల్లో 1 అవర్ అంటారు. తెలుగు బైబిల్లో గడియకి గంట అని అర్థము, ఒక జాము అంటే 3 గంటలని అర్థం. దేవుడు ఒక జాము మెలకువగా ఉండలేరా, ఒక జాము ప్రార్థన చేయలేరా అనలేదు, ఒక గడియ అన్నాడు. పాల్ యాంగిచౌ అనే గొప్ప దైవ సేవకుడు అంటారు, ఒక విశ్వాసి సాతానుని జయించాలంటే రోజులో 24 గంటల్లో ఒక గంట అయిన ప్రార్థనతో దేవునితో గడిపి శక్తిని పొందుకోవాలని. ఒక దైవ సేవకుడు కనీసం 3 గంటలు, ఒక జాము 3 గంటల దేవునితో సహవాసము కలిగి ఉండి బలము పొందుకుని సాతాను శోధనను తాను జయించడమే కాదు, శోధింపబడుతున్న వారి పక్షముగా పోరాడటానికి
శక్తిమంతుడిగా మారాలి అంటే కనీసం 3 అవర్స్ దేవునితో ప్రార్థనలో గడిపే ప్రార్థనా జీవితం ఉండాలని ఒక గొప్ప దైవ సేవకుడైన పాల్ యాంగిచౌ అనే దైవ సేవకుడు చెప్పిన మాట. కాబట్టి ప్రియులారా, మనమందరము దేవుని బిడ్డలము, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న వారము. మరి బైబిల్ చెప్తున్న విధంగా ఒక్క గడి అయినను మీరు శోధనలో పడకుండులాగున. ఎందుకంటే ఎక్కడ దొరుకుదామా, పాడేద్దామా, పాపంలో మింగేద్దామా అని సాతాను ట్రై చేస్తున్నాడు వాళ్ళందరినీ. వాడికి ఛాన్స్ అవ్వకుండా ఉండాలి అంటే సాలిడ్ ప్రేయర్ లైఫ్ ఉండాలి. ప్రార్థన చేయడానికి టైం దొరకట్లేదండి అని వంకలు చెప్పొద్దు. అది మార్నింగా, మధ్యాహ్నం, అర్ధరాత్రి ఏదో ఒక టైంలో దేవునితో గడపడానికి సమయాన్ని మనం ఖచ్చితంగా నియమించుకోవాలి. ప్రార్థన చేయడానికి టైం లేదండి అని అనడానికి ఛాన్సే లేదు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక పెద్ద శతాధిపతి మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రార్థనలో గడుపుతుంటాడుగా దేవుడు దర్శించి దీవించాడు. ఒక ఆఫీసర్కి ప్రార్థన ఉంటుంది. తెలుగులో సామెత ఉంటుంది కదా, మనసుంటే మార్గం, వేర్ దెర్ ఈజ్ విల్ దెర్ ఈజ్ వే. దేవుని దగ్గర కమిట్మెంట్ తీసుకుందాం. ప్రభువా, రోజులో 1 గంట నీతో ప్రార్థనలో గడిపే ఉన్నత ప్రార్థన ఆత్మీయ జీవితానికి నన్ను పెంచు ప్రభువా. ఇంకనూ నాలో ప్రేయర్ లైఫ్ పెంచు ప్రభువా. దాని ద్వారా లాభం ఏంటండి? శోధన సమయంలో తొట్టుపడకుండా ధైర్యంగా ఉంటాము. సాతానుడు ఎలాగొచ్చినా సరే అటాక్ చేయడానికి మనం మెలకువగా ఉండి వాడిని తిరిగి కొట్టగలిగే శక్తివంతులుగా, మెలకువతో మనము పోరాడగలిగి దేవుని ఆత్మ సహాయంతో జయించగలం. కాబట్టి అందరము కూడా ప్రతిరోజు 1 గంట ప్రార్థనలో ప్రభు అయిన యేసయ్యతో సహవాసం కలిగి ఉందాం. పరిశుద్ధాత్ముడు మనకు అట్టి కృప దయచేయును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్య ప్రకారంగా మా ప్రార్థనా జీవితం విషయంలో మేము మేల్కొని ఇంకా హెచ్చుగా ప్రార్థించే భాగ్యం దయచేయండి తండ్రి. స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా నీతో క్వాలిటీ ప్రేయర్ లైఫ్ ఎవ్రీడే మాకు అనుగ్రహించండి తండ్రి. ఒకవేళ ఇంట్లో ఉంటే హౌస్ వైఫ్స్ కానీ లేక తండ్రి ఇంట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ఎవరైనా రిటైర్డ్ పీపుల్ కానీ, హోమ్ మేకర్స్ కానీ ఎవరున్నప్పటికీ కూడా నాకు దేవుడు ఇంకా ఎక్కువ సమయం ఇచ్చాడు కనుక నేను వ్యర్థమైన టీవీలతో, రకరకాల లోక వార్తలతో కంటే నా ప్రభుతో గడపాలనే ఆసక్తి మాకు దయచేసి ప్రార్థనా జీవితం బలపరచమని, మాలో ప్రార్థించే ఆత్మను హెచ్చుగా దయచేయమని, నీ నమ్మకమైన నీ బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేసి నీ శక్తితో సాతాను శక్తులను జయించి మేము మా కుటుంబాలు ఇంటిల్లపాది జయ జీవితం జీవించే ప్రార్థనా జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.